హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే కొంత అమౌంట్ మంత్లీ సేవ్ చేసుకుని మంచిగా గ్రో చేయాలి అనుకునే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు వీడియోలో మ్యూచువల్ ఫండ్స్లో మంత్లీ ఎస్ఐపి అనేది ఎలా చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఇది ఒకసారి మీరు క్రియేట్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ మీరు ఏ డేట్ అయితే పెడతారో ఆ డేట్ రోజు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది కట్ అయిపోయి మీకు డైరెక్ట్గా మీ మ్యూచువల్ ఫండ్స్లోకి అయితే యాడ్ అయితే కావడం జరుగుతుంది. ఈ వీడియోలో ఏంజల్ వన్లో మనము ₹100 నుంచి ఎస్ఐపి అనేది ఎలా స్టార్ట్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. మీ దగ్గర ఎంత అయితే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్లో కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో సిల్వర్ గోల్డ్ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో కూడా వీడియో చేస్తాను. సో ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్లో స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, దీనికోసం మీకు ఒక ఫ్రీ డిమాట్ అకౌంట్ అయితే కావాలి. ఏంజల్ వన్ వాళ్ళు మనకు ఫ్రీగా డిమాట్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఏంజల్ వన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు జస్ట్ వాళ్ళు మీ బేసిక్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటీపీస్, మీ లైవ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు అకౌంట్ అనేది కేవలం 5 నిమిషాలు అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీకు యాక్టివేట్ అవ్వడానికి 24 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. ఈ 24 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏంజల్ వన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా ఈ విధంగా అయితే మన అకౌంట్ అనేది లాగిన్ అయితే కావడం జరుగుతుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, షేర్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, గోల్డ్, సిల్వర్, ఈటీఎఫ్స్, ఇంట్రాడే, ఇలా చాలా ఆప్షన్స్ అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో ఫస్ట్ అయితే తెలుసుకుందాము. ఇక్కడ దీనికి సంబంధించి యాప్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ ఆప్షన్స్లో మీకు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ స్టాక్స్ అని ఉంటుంది, తర్వాత ఎఫ్ఎన్ఓ అని ఉంటుంది, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అనేసి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అన్ని మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఆల్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఇక్కడ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉంది. తర్వాత స్మాల్ క్యాప్ అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అంటే మిడ్ క్యాప్. స్మాల్ క్యాప్ అంటే ఏవైతే చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయో ఆ చిన్న స్మాల్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మిడ్ క్యాప్ అంటే ఒక మిడ్ రేంజ్లో ఉన్న కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. లార్జ్ క్యాప్ అంటే మీరు పెద్ద పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా ఆ పెద్ద కంపెనీస్లో అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఎస్ఐపి విత్ ₹100 అని కనిపిస్తుంది కదా. ఎస్ఐపి అనేది మినిమం ₹100 నుంచి మీరు అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత టాప్ ఇండియన్ ఫండ్స్ అనేసి, తర్వాత హై రిటర్న్స్ ఫండ్స్, హై ఇండెక్స్ ఫండ్స్ అనేసి ఇట్లా మీకు చాలా మ్యూచువల్ ఫండ్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ ఎక్స్ప్లోర్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర మీకు లార్జ్ క్యాప్లో ఫండ్స్ ఏవే ఉన్నాయి, ఫ్లెక్సీ క్యాప్లో ఏ ఫండ్స్ ఉన్నాయి, తర్వాత స్మాల్ క్యాప్లో ఏ ఫండ్స్ ఉన్నాయి, ప్రతి ఇయర్ ఎంతెంత రిటర్న్ ఇస్తున్నాయి, ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఈ విధంగా చెక్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు సో ఇలా మీకు పైకి స్క్రోల్ చేస్తే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవ్రీ మంత్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఎస్ఐపి క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీ మంత్లీ మీరు ఎంత ఎస్ఐపి చేయొచ్చు, ఎంత ఎస్ఐపి చేస్తే మీకు ఎంత % రిటర్న్ ఇస్తుంది, ఎన్ని ఇయర్స్లో మీకు ఎంత రిటర్న్ వస్తుంది అనే డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. మీరు ఎవ్రీ మంత్ ఒక ₹1000 ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 12% మీకు రిటర్న్ చూసినట్లయితే 1 ఇయర్లో మీకు దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ ఎంత ఇన్కమ్ వస్తుంది అని చూసినట్లయితే మీ ఇన్వెస్టెడ్ వాల్యూ మీరు ఎవ్రీ మంత్ మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 12,000 అవుతుంది. మీకు గెయిన్ అయితే ఏదైతే ఉంటుందో మీకు ₹800 అయితే రావడం జరుగుతుంది. అదే మీరు 3 ఇయర్స్ ఎస్ఐపి చేసినట్టయితే 7,500 గెయిన్స్ అయితే రావడం జరుగుతుంది. అదే మీరు 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే 22,000 అనేది మనకు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. 60,000 22,000 రిటర్న్ అయితే వస్తుంది. అదే మీరు 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు 1,20,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 1,10,000 అయితే మీకు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఐపి రిటర్న్స్ అనేటివి బేస్డ్ అపాన్ ద మార్కెట్ బట్టి అయితే ఉంటాయి. ఒకవేళ మార్కెట్ అనేది బాగా పర్ఫామ్ చేసినట్లయితే మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మార్కెట్ అనేది తక్కువ పర్ఫామ్ చేసి తక్కువ రిటర్న్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా మీకు ఎంత ఇన్వెస్ట్ చేసి ఎంత క్యాలిక్యులేషన్ ద్వారా వస్తుంది అనేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేసేవాళ్ళు కేవలం మీరు ₹100 నుంచి మీరు ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఎస్ఐపి అనేది స్టూడెంట్స్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయీస్, శాలరీ పర్సన్స్ ఎవరైనా అప్లై ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎవరైతే స్టూడెంట్స్గా ఉంటారో వాళ్ళకి మినిమం ₹100 ₹200 పాకెట్ మనీకి అయితే ఇస్తుంటారు కదా. ఆ బిర్యానీ తినే బదులు మీరు ఎవ్రీ మంత్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు ఏదైనా సరే అమౌంట్ అనేది లార్జ్ అమౌంట్ అయిన తర్వాత మీ కెరియర్ పర్పస్ కానీ సో ఇలాంటి వాటికి అంత యూజ్ అవుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే ఎస్ఐపి అయితే స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించి స్టార్ట్ విత్ ఎస్ఐపి ₹100 అని కనిపిస్తుంది. స్టార్ట్ విత్ ₹100 అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ₹100లో ఏ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉంటాయి ఆ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ అంతా రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు మీరు టాప్ ఇండియన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారంటే ఇక్కడ మీకు మినిమం కొన్ని ₹100 ఉన్నాయి, కొన్ని ₹500 ఉంటాయి. హై రేటెడ్ ఫండ్స్ అంటే మీరు మినిమం ₹500 ఇన్వెస్ట్ చేయాలి. మినిమం ₹100లో ఉన్నవి అన్ని ఫండ్స్. తర్వాత మనకి ఇయర్లీ ప్రతి సంవత్సరం మనకి ఎంత రిటర్న్ వచ్చింది, రిటర్న్ పర్సెంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు హై రేటెడ్ ఫండ్స్లో SBI PSU ఫండ్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి 3 ఇయర్స్ 33
23% రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతసేపు మనం మ్యూచువల్ ఫండ్స్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 12% మాత్రం క్యాలిక్యులేషన్ చేసి ఎంత రిటర్న్ వచ్చింది చూసారు. ఇక్కడ 33% రిటర్న్ ఇచ్చినారని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని బట్టి కూడా మీరు అమౌంట్ అనేది ఏ మ్యూచువల్ ఫండ్స్లో కావాలంటే మీరు ఆ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అమౌంట్ అనేది 5,000 ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే 2,000 వచ్చి స్మాల్ క్యాప్, 2,000 వచ్చి ఇండెక్స్ ఫండ్స్, 2,000 వచ్చి ఫ్లెక్సీ క్యాప్, ఇలాంటి వాటిల్లో కొంచెం ఫండ్ అనేది డైవర్సిఫై చేసి మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒకే అమౌంట్ అంత అమౌంట్ ఒకే దానిలో అయితే ఇన్వెస్ట్ చేయదండి. ఇక్కడ స్టార్ట్ విత్ 100 రూపీస్ ఎస్ఐపి ఆప్షన్ క్లిక్ చేశాను. ఇక్కడ మనకు సంబంధించి ఎస్ఐపికి సంబంధించి టాప్ రేటెడ్ ఫండ్స్ అన్ని కూడా రావడం జరిగింది. ఇక్కడ మనకు హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ వాళ్ళు 23% రిటర్న్ అయితే ఇచ్చినట్టయితే చెప్తున్నారు. తర్వాత మనకు నిప్పాన్ ఇండియాస్ లార్జ్ క్యాప్ వాళ్ళు మనకు 21% రిటర్న్ ఇచ్చినట్లయితే చెప్తున్నారు. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వాళ్ళు మనకు 24% రిటర్న్ అయితే ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇక్కడ మీకు అన్నింటిలోనూ మీరు బేసిక్గా డీటెయిల్స్ చూసినట్లయితే మనకు హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ వాళ్ళు, హెచ్డిఎఫ్సి లార్జ్ మల్టీ క్యాప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి రిటర్న్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో అయితే నేను ఇప్పుడు ఎస్ఐపి అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ అని కనిపిస్తుందా మనకు 3 years 24% రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ ఫండ్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుని అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఎనీ టైం క్యాన్సిలేషన్ అని చెప్పేసి వీళ్ళకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మీరు ఎస్ఐపి అనేది ఎంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తారని అడుగుతున్నారు. మినిమం అయితే 100 రూపీస్ మీరు ఎస్ఐపి అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 1,000, 2,000, 3,000, 5,000, 10,000 ఇట్లా మీకు ఎంత అమౌంట్ కావాలంటే మీరు అంత అమౌంట్ అనేది ఎస్ఐపి చేస్తే ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా మీకు అమౌంట్ అనేది కట్ అయ్యి ఈ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. తర్వాత మీకు పోర్ట్ఫోలియో అనేది అప్డేట్ అవుతుంది. ఇన్వెస్ట్ చేసిన వాల్యూ ఎంత, కరెంట్ వాల్యూ, ఇట్లా చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి. దాని కూడా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎవ్రీ మంత్ ఒక 100 రూపీస్ అనేది ఎస్ఐపి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 100 రూపీస్ ఎస్ఐపి అనేది క్లిక్ చేశాను. దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మనకు అమౌంట్ కట్ అవ్వాలంటే మనం యూపీఐ మ్యాండేట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఇట్లా ఏదో అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను ఇక్కడ ఫోన్పే అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఫోన్పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే 100 రూపీస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. పే 100 రూపీస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మనకు మన ఫోన్పే యాప్ ఏదైతే ఉంటుంది రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. అక్కడ మీరు పేమెంట్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇది ఫోన్పేకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఇట్లా రీడైరెక్ట్ అయిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని పే అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ యూపీఐ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ యూపీఐ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ అయితే నాకు సక్సెస్ఫుల్ అయితే కావడం జరిగింది. సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఎస్ఐపి ఆర్డర్ ప్లేస్డ్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చింది. మనకు పోర్ట్ఫోలియో అప్డేట్ అవ్వడానికి కొన్ని 3 days అయితే టైం అయితే పడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ దీనికి సంబంధించి ఎస్ఐపి అనేది ఆటోమేటిక్గా మనకు స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా మన అకౌంట్ కట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈ మ్యాండేట్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోపే ఈ మ్యాండేట్ అనేది ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే మనం ఈ మ్యాండేట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇది మళ్ళీ ఆటోమేటిక్గా మనకు ఫోన్పేకి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ వన్స్ మనము ఫోన్పేలో ఆటోమేటిక్గా ఈ మ్యాండేట్ అనేది కంప్లీట్ చేస్తే మనకి ఎవ్రీ మంత్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో అయితే ఆటోమేటిక్గా కట్ అయితే కావడం జరుగుతుంది. నేను ఇక్కడ ఇప్పుడు ఈ మ్యాండేట్ రిక్వెస్ట్ కూడా సక్సెస్ఫుల్గా నేను ఈ మ్యాండేట్ రిక్వెస్ట్ కోసం మన యూపీఐ పిన్ నెంబర్ అనేది ఫోన్పేలో ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ ఆటోపే సెట్ సక్సెస్ఫుల్ అనేసి రావడం జరిగింది. ఇట్లా మనకు ఆటోపే సక్సెస్ఫుల్ ఇక్కడ ఆటోపే రిజిస్టర్డ్ చెప్పేసి అయిన తర్వాత డన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఎస్ఐపి మైల్స్టోన్ అచీవ్డ్ అని చెప్పేసి యువర్ ఫస్ట్ ఎస్ఐపి ఆర్డర్ ప్లేస్డ్ అని సక్సెస్ఫుల్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. షేర్ విత్ కాంటాక్ట్స్ అంటే మనం ఎవరికైనా కాంటాక్ట్స్లో షేర్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి మనమైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేయడం అయితే సక్సెస్ఫుల్గా అయితే కావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి పోర్ట్ఫోలియో అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే ఆర్డర్స్ చేశానో ఆర్డర్స్లోకి వెళ్తే మనం ఏదైతే చెప్పామో ఇక్కడ ఇది మనకు ప్రాసెస్లో అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు మ్యూచువల్ ఫండ్స్ మీరు ఏదైనా సరే ఇన్వెస్ట్ చేసిన తర్వాత మినిమం 3 to 4 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకైతే అప్డేట్ కావద్దు. నేను ఇప్పుడు 8వ తేదీ అక్టోబర్ 8వ తేదీ ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇక్కడ అక్టోబర్ 13వ తేదీకి అప్డేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు పోర్ట్ఫోలియో అనిపిస్తుంది కదా, పోర్ట్ఫోలియోలోకి అయితే యాడ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ చూసినట్లయితే సో ఇక్కడ మన పోర్ట్ఫోలియోకి సంబంధించి వ్యూ రిపోర్ట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన దానికి సంబంధించి కానీ ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనము ఇన్వెస్ట్ చేసింది ఎంత రిటర్న్ వచ్చింది, ఎంత పోర్ట్ఫోలియోలో అమౌంట్ ఎంత వచ్చింది అనేసి ఇక్కడ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 order in progress అని చెప్పి కనిపిస్తుంది.
ఉంటుంది. ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్లో మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఆర్డర్ అనేది ప్రాసెస్ అయిపోయింది. తర్వాత మనకు ఆర్డర్ ప్లేస్మెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనకు ఏవైతే యూనిట్స్ అనేవి అలాట్ అవుతాయి కదా, అవి మాత్రం కొంత టైం అయితే తీసుకున్నది. ఇది 3 డేస్కి మనకు పోర్ట్ఫోలియో అయితే అప్డేట్ అవుతుంది. ఎవ్రీ మంత్ మీరు ఏ డేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డేట్ రోజు మనకు ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్లో అయితే అమౌంట్ అయితే కట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ మీకు ఒకసారి బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకునే డేట్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఎస్ఐపి డేట్ దగ్గర మనకు ఎవ్రీ మంత్ ఫస్ట్ అని ఉంటుంది. ఈ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఎవ్రీ మంత్ మీకు ఏ డేట్ రోజు అమౌంట్ కట్ అవ్వాలనేసి ఇక్కడ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకునేసి సేమ్ ఇన్సెప్ మనం ఏదైతే ప్రాసెస్ చేసామో అమౌంట్ పే చేసేసి ఆటో స్టీమ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ అమౌంట్ అనేది ఏ డేట్ సెలెక్ట్ చేసి ఆ డేట్ రోజు మన బ్యాంక్ అకౌంట్ నుండి ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇట్లా దీంట్లోనే కాకుండా మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్లో అంటే మీరు ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫ్లెక్సీ క్యాప్, తర్వాత లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇండెక్స్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. ఇవైతే మనకు బెస్ట్ రిటర్న్స్ ఇచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మీరు మంచి రిటర్న్స్ అనేవి గెయిన్ చేసేదానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.